హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే కాఫీ తాగుతున్నాను. నిన్న నా కూతురు పుట్టినరోజు చాలా బాగా జరిగింది. డబ్బు శాశ్వతం కాదండి, సంతోషం శాశ్వతం. డబ్బు లేకపోతే బ్రతకలేం, కరెక్టే, కాదని అనట్లేదు. డబ్బు ఉండాలి. అతిగా ఎక్కువ ఉంటే గర్వం వస్తుంది. అవునంటారా కాదంటారా? డబ్బే మనుషులు చెడ్డ చేస్తుంది, తెలుసండి. ఫస్ట్ నుంచి ఎక్కువగా డబ్బు లేదు కదా, నాలా గర్వం పొగరు లేదు. నేను బ్రతికిన బ్రతుకులు గుర్తుంచుకుంటాను. నేను ఎలాగొచ్చాను చిన్నప్పటి నుంచి పైకి, ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, అందరినీ నమ్మాను. చుట్టాలు బంధువులు అందరినీ నమ్మాను. ఆ చుట్టాలు బంధువులే మమ్మల్ని ఈరోజు చెప్పుకోకూడదు, చెప్పుకుంటే బాగోదు. కానీ నేను అందరూ కావాలంటాను. ఎవ్వరు ఎలాంటి వాళ్ళు అవనియండి, నాకు అందరూ కావాలనుకుంటాను. కానీ ఈ రోజుల్లోని రక్త సంబంధానికి విలువ లేదు. డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే డబ్బున్న మనిషిని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడతారు. అర్థమైందండి? డబ్బు ఉండాలి. వాళ్ళ ఇంట్లోకి వచ్చారంటే వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఫీల్ అయిపోతారు. వాళ్ళు మనతో తీసుకోవాలి, అది మన జాతకం. అంటే అంత డబ్బున్న వాళ్ళు నలుగురిని గౌరవించాలి. వాళ్ళతో ఫోటోలు తీసుకోవడానికి కూడా కొంతమంది ఫీల్ అయిపోతారు హ్యాపీగా. వీళ్ళ ఇంట్లోని వాళ్ళు మనతోని ఫోటోలు తీసుకోవాలి, మనం వెళ్ళి వాళ్ళతో ఫోటోలు తీసుకోకూడదు. అర్థమైందండి? నేనైతే నాకు చిన్నప్పటి నుంచి పెద్దగా చదువుకోలేదులేండి, తెలివితేటలు బాగున్నాయి. చదువు లేకపోయినా నాకు యూట్యూబ్ ఛానల్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా లైక్లు కొడుతున్నారు, కామెంట్ పెడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అదనమాట. నేను ఎక్కడ గమనిస్తానండి, ముందు మెడ చూస్తారు చుట్టాలు, బాగా నగలు ఉంటాయి అని పలకరిస్తారు. అదనమాట. నా బిడ్డ, నా భర్త నాకు చాలండి. నా బిడ్డకి ఆ భగవంతుడి దయ వల్ల బాగా చదువుకుంటుంది. ఒక చిన్నదో పెద్దదో ఉద్యోగం వచ్చి దాని కాలు మీద అది బ్రతికితే చాలు. అంటే తనకొక చదువుకున్న విలువ రేపని చూపించాలి అని అంటున్నాను, అంతే. అదండి, మీతోని అన్నీ పంచుకుందామని వచ్చాను.